హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. భారతదేశ న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి అన్నట్టుగా మనకి బ్రిటిష్ హయాం నుంచి ఉన్నటువంటి 3 క్రిమినల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్లేస్లో ఇప్పుడు కొత్తగా 3 బిల్లుల్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఏ సబ్జెక్ట్ కింద దీన్ని చదువుకుంటామంటే జిఎస్ పేపర్ 2లో భాగంగా పాలిటీ కింద చదువుకుంటాం. అలాగే మనకి ఎస్ఏలోను దీనికి సంబంధించి మనం ఆన్సర్స్ రాసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఎథిక్స్కి సంబంధించి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మరి ఇవాళ ఏమేం టాపిక్స్ కవర్ చేయబోతున్నాము అంటే చూడండి, అసలు ఈ పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు తీసేయాల్సి వచ్చింది, వాటి స్థానంలో ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి బిల్లులు ఏంటి, వీటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, వీటి యొక్క ఫీచర్స్ ఏంటి, వీటి గురించి మరి మనకి ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను క్వశ్చన్స్ ఎలా అడగచ్చు, అవన్నీ ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, ఇండియన్ పీనల్ కోడ్. ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఏంటి, మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ అనేది జరిగింది, ఆ మర్డర్ ఎందుకు జరిగింది, దీనికి ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఈ మర్డర్కి ఎంత శిక్షని విధిస్తారు, వీటన్నింటి గురించి తెలిపే చట్టమే మనకి ఐపీసీ అన్నటువంటిది. మరి దీని ప్లేస్లో ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత బిల్ అన్నటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే చూడండి, ఇండియన్ పీనల్ కోడ్ బదులుగా భారతీయ న్యాయ సంహిత. అలాగే సిఆర్పిసి, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అంటాము. అంటే ఏంటి, దీని కింద అరెస్ట్ అనేది చేయటం, ఇన్వెస్టిగేషన్ అనేది చేయటం, బెయిల్కి సంబంధించి మిగతా ప్రొసీజర్స్ గురించి తెలిపేదే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ లేదా సిఆర్పిసి అంటాము. దీని ప్లేస్లో తీసుకొచ్చినటువంటిదే భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అన్నటువంటి బిల్. అలాగే మూడవది వచ్చేసరికి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, అంటే భారతీయ సాక్ష్యాధారాల చట్టం అనేసి పిలుస్తూ ఉంటాం. దాని ప్లేస్లో తీసుకొచ్చినటువంటిదే భారతీయ సాక్ష్య బిల్లు అన్నటువంటిది. ఏంటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే, ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కిందనే కావాల్సినటువంటి ఎవిడెన్సెస్ని సేకరించటం, సమర్పించటం, ఇవన్నీ కూడా దీని కింద జరుగుతాయన్నమాట. మరి ఆల్రెడీ ఉన్నటువంటి ఈ పాత చట్టాల ప్లేస్లో కొత్త బిల్లుల్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, ఒకటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ బ్రిటిష్ లెగసీ నుంచి మనం బయటికి రావాలి. అలాగే రీసెంట్గా మనకు చూస్తే ఇప్పుడు ఐపీసీ అన్నటువంటిది ఎప్పుడో 1860 సంవత్సరంలో తీసుకొచ్చారు. అంటే దాదాపు 120 సంవత్సరాల పైన అయిపోయింది. మరి ఎన్ని చేంజెస్ జరుగుంటాయి 120 సంవత్సరాల్లో, కానీ దాన్ని మాత్రం అలానే ఉంచేస్తే ఎలా, కాలంతో పాటు అవి కూడా మారుతూ ఉండాలి. ఆ నేపథ్యంలో మనము ఈ కొత్త బిల్లుల్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాదు, ఇక్కడ మనం చూస్తే ఈ 3 చట్టాలు ఏవైతే పాత చట్టాలు ఉన్నాయో ఇందులో బ్రిటిష్ లెగసీకి సంబంధించినటువంటి వర్డ్స్, పదబంధాలు అనేవి దాదాపు 300-400కు పైగా ఉన్నాయి. హర్ మెజెస్టీ అనేసి ఇలా వివిధ రకాలుగా వాటన్నింటినీ తీసేయాలి. మన ఇండియనైజ్డ్ న్యాయ వ్యవస్థని తీసుకురావాలి, భారతీయ న్యాయ వ్యవస్థని తీసుకురావాలి అన్నటువంటి నేపథ్యంలోనే ఈ కొత్త బిల్లులు అనమాట. మరి దీనికి సంబంధించి కొన్ని ఈవెంట్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2021వ సంవత్సరంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా మన ప్రధాని ఇదిగో పంచప్రాణ్ అన్నటువంటి ఒక 5 చెప్పటం జరిగింది. అందులో ఒకటి, కొలోనియల్ మైండ్ సెట్ నుంచి మనం బయటికి రావాలి, మన మైండ్ సెట్ ఇంకా అక్కడే ఉంది, దీని నుంచి మనం పూర్తిగా బయటికి రావాలన్నట్టుగా చెప్పారు. మరి ఈ చట్టాలన్నీ బ్రిటిష్ హయాంలో చేసినవేనా, మార్పులు అనేవి రావాలా? అలాగే ఇక్కడ చూస్తే సెక్షన్ 124A దేని గురించి చెప్తుంది, సెడిషన్ అంటే రాజద్రోహం అని పిలుస్తాము. ఆ సెడిషన్ లేదా రాజద్రోహాన్ని ఇప్పుడు దేశద్రోహంగా మార్చారు. ఏంటి రాజద్రోహానికి దేశద్రోహానికి మధ్య డిఫరెన్స్? రాజద్రోహం అంటే అగెనెస్ట్ ద గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్కి అగెనెస్ట్గా నువ్వు ఏం చేసినా అరెస్ట్ చేసి నీకు శిక్ష విధించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ మన భారతదేశంలో మాట్లాడే హక్కు అనేటటువంటిది ఉంటుంది. అది గవర్నమెంట్కి అగెనెస్ట్గా అయినా కూడా నువ్వు మాట్లాడచ్చు. కానీ ఎంతవరకు, మన దేశ సార్వభౌమత్వం, సావర్నిటీ, ఇంటిగ్రిటీ, యూనిటీ ఇవి దెబ్బతినంత వరకు కూడా నువ్వు గవర్నమెంట్కి అగెనెస్ట్గా మాట్లాడచ్చు. కానీ ఇక్కడ రాజద్రోహం బదులుగా ఇప్పుడు దేశద్రోహం అన్నటువంటి తీసుకొచ్చారు. దేశద్రోహం అంటే ఏంటి, నువ్వు కంట్రీకి అగెనెస్ట్గా ఏమైనా చేసినప్పుడు నీకు శిక్ష అనేటటువంటిది విధించడం జరుగుతుంది. సో ఆ నేపథ్యంలోనూ ఇప్పుడు చేంజ్ అనేటటువంటిది తీసుకొచ్చారు. అలాగే సెక్షన్ 377 దేని గురించి చెప్తుంది, హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేసింది సుప్రీంకోర్టు అన్నటువంటిది. అంటే ఆల్రెడీ ఐపీసీ సెక్షన్ని ఇక్కడ రిపీల్ చేయటం జరిగింది, అవునా? అంటే ఇంతకు ముందున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడున్నటువంటి సమాజానికి అనుగుణంగా లేవు, మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఈ ఇన్సిడెంట్ కూడా మనకి చెప్తుంది. అలాగే ఇక్కడ చూడండి, ఛార్జ్ షీట్ని ఫైల్ చేయడానికి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏమని మనం చూస్తే ఈ ఛార్జ్ షీట్స్, ఎఫ్ఐఆర్స్ వీటికి సంబంధించి కూడా
మనం ఆల్రెడీ ఒక వీడియోలో చూసాం ఈ ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, ఛార్జ్ షీట్ అంటే ఏంటి, మధ్యలో ఉన్నటువంటి తేడాలు ఏంటి అన్నట్టుగా. అవునా? అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ కానీ ఒక కిడ్నాప్ కానీ ఏదైనా జరిగినప్పుడు ఈవెంట్, దానికి సంబంధించి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ అనేది ఇస్తాం కదా. అలా రిపోర్ట్ ఇచ్చి నువ్వు ఫస్ట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తావో దాన్నే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేసి పిలుస్తూ ఉంటాము. మరి ఛార్జ్ షీట్ అంటే ఏంటి? ఆ కేసు అన్నటువంటిది నడుస్తూ ట్రయల్స్ అనేవి కోర్టులో జరుగుతూ ఉంటాయి. అలా ట్రయల్స్ జరుగుతూ ఉన్నప్పుడు పోలీసులు దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్నింటినీ కలెక్ట్ చేసి మనకి కోర్టు జడ్జి ఎవరైతే ఉంటారో ఆయనకి రిపోర్ట్గా ఇవ్వాలి. అవునా? ఇచ్చేటటువంటి ఆ రిపోర్ట్నే ఛార్జ్ షీట్ అనేసి పిలుస్తాము. అంటే ఆ కేసుకి సంబంధించినటువంటి ఫుల్ ఎవిడెన్సెస్ అనేవి ఛార్జ్ షీట్లో ఉంటాయి. కానీ ఎఫ్ఐఆర్లో ఓన్లీ మనం ఏం చెప్పామో దాని గురించి మాత్రమే ఉంటుంది. అది ఎఫ్ఐఆర్కి ఛార్జ్ షీట్కి మధ్య తేడా. అందుకే సుప్రీంకోర్టు చెప్పింది ఛార్జ్ షీట్స్ అనేవి పబ్లిక్ డాక్యుమెంట్లు కావు, పబ్లిక్ డొమైన్స్లో వీటిని అందుబాటులో పెట్టద్దు అనేసి. సో వీటిలోనూ చేంజెస్ అనేవి కావాలి మనకి. సో వీటన్నింటి నేపథ్యంలోనే కొత్త బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి అవసరమయ్యాయి. మరి ఏమేం బిల్లుల్ని వేటి స్థానంలో తీసుకొచ్చారు అన్నటువంటిది కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, భారతీయ న్యాయ సంహిత అన్నటువంటిది ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ని రీప్లేస్ చేస్తోంది. అలాగే భారతీయ నాగరిక సురక్షా సంహిత అన్నటువంటిది సిఆర్పిసిని రీప్లేస్ చేస్తోంది. అలాగే భారతీయ సాక్ష్య బిల్ అన్నటువంటిది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని రీప్లేస్ చేస్తోంది. అయితే ఇక్కడ మనకు గుర్తుండాల్సిన విషయం డాక్టర్ రణ్బీర్ సింగ్ ఏంటి అంటే 2020వ సంవత్సరంలోనే ఈ 3 బిల్లులకి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. ఎందుకని? ఈ బిల్లులకి సంబంధించి ఇవి సరైనవేనా, ఏవైనా మార్చాలా మీరు చెప్పండి అన్నట్టుగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ రణ్బీర్ సింగ్ అన్నమాట. నేమ్ అనేది మనకి గుర్తుండాలి. మరి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి కొత్త బిల్లులు ఈ 3 కూడా. అయితే ఇక్కడ ఏం తెలియాలి, ఏమేం చేంజెస్ ఇప్పుడు తీసుకొచ్చారు మేజర్గా అన్నటువంటిది మనకి చూస్తే, ఒకటి టెర్రరిజం అంటే ఏంటి, స్టేట్కి అగెనెస్ట్గా చేసేటటువంటి పనులేంటి, వాటిని మళ్ళీ రీడిఫైన్ చేయటం జరిగింది. మళ్ళీ వాటికి క్లియర్ డెఫినేషన్ అనేటటువంటిది ఇచ్చారు. అలాగే ఈ ఎఫ్ఐఆర్స్ అంటే ఎలక్ట్రానిక్గా ఎఫ్ఐఆర్స్ని నమోదు చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడో అవుట్స్కట్స్లో ఉన్నాము, ఒక యాక్సిడెంట్ అనేది జరిగింది లేదా ఒక హత్య అనేది జరిగింది, దాని మీద అప్పటికప్పుడు పోలీసులు రావాలన్నప్పుడు కాల్ చేస్తాం, ఓకే. కానీ ఎఫ్ఐఆర్ అన్నటువంటిది నమోదు చేయాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళు దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఇంత టైం అనేది ఉండనప్పుడు మనం సింపుల్గా మొబైల్లోనే యాప్లోనే ఎఫ్ఐఆర్ని నమోదు చేయొచ్చా? అది మనకి ఒక బెనిఫిటే అవుతుందా? అలాగే జీరో ఎఫ్ఐఆర్ అంటాము, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. జీరో ఎఫ్ఐఆర్ అన్నటువంటిది, జీరో ఎఫ్ఐఆర్కి సంబంధించి కూడా ఈ బిల్లులు అనేటటువంటివి చెప్తున్నాయి. ఏంటి జీరో ఎఫ్ఐఆర్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే ఒక హత్య కావచ్చు, ఏదైనా జరిగింది, దానికి సంబంధించి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ని నమోదు చేస్తావు. కానీ అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఈ కేసు అనేది మా పరిధిలోకి రాదు, ఇది ఇక్కడ జరగలేదు, మీ పరిధి ఇది, అక్కడున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అన్నట్టుగా చెప్తూ ఉండేవాళ్ళు ఇంతకుముందు. కానీ ఇప్పుడు అలా చెప్పడానికి వీల్లేదు. ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నా ఫస్ట్ ఎఫ్ఐఆర్ అన్నటువంటిది నమోదు చేయాలి. కానీ దానికి పర్టికులర్ నెంబర్ అనేది ఇవ్వరు, దాన్నే జీరో ఎఫ్ఐఆర్ అంటారు. అయితే దాని మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని దాన్ని చూసిన తర్వాత ఆ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో, అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన పోలీస్ స్టేషన్ పరిధి ఏదైతే ఉంటుందో అందులో ఆ పోలీస్ స్టేషన్కి మళ్ళీ దాన్ని పంపించాక అక్కడ ఎఫ్ఐఆర్ని నమోదు చేస్తారు. అప్పుడు దానికి నెంబర్ని ఇవ్వటం జరుగుతుంది. సో ఫస్ట్ ఏదైతే మన పరిధి కాకపోయినా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వస్తుందో అక్కడ నమోదు చేసే ఎఫ్ఐఆర్నే జీరో ఎఫ్ఐఆర్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ చూడండి, ఎలక్షన్ ప్రాసెస్లో కూడా చాలా కరప్షన్ అనేది జరుగుతుంది కదా, దానికి సంబంధించి కూడా ఇందులో సెక్షన్స్ని యాడ్ చేశారు. అలాగే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని కూడా ఇప్పుడు ప్రైమరీ ప్రూఫ్గా ఓకే చేయటం జరిగింది ఈ సెక్షన్స్ ద్వారా. అలాగే ఇక్కడ చూడండి, మాబ్ లించింగ్ లేదా మూక దాడులు అంటాం. రీసెంట్గా చూస్తే చాలా వరకు న్యూస్లో ఉండింది, అవునా, మాబ్ లించింగ్ అన్నటువంటిది. సో ఈ మాబ్ లించింగ్కి మ్యాక్సిమం పనిష్మెంట్ వచ్చేసరికి మరణశిక్ష అన్నట్టుగా ఇందులో యాడ్ చేయటం జరిగింది. అలాగే మనం చూస్తే ఉమెన్ మరియు చిల్డ్రన్ వీళ్ళకి అగెనెస్ట్గా చేసేటటువంటి క్రైమ్స్కి కూడా మ్యాక్సిమం పనిష్మెంట్ని ఇందులో యాడ్ చేయటం జరిగింది. సో వీటన్నింటి నేపథ్యంలో ఇది గుర్తుండాలి. మరి ఇండివిజువల్గా ఒక్కొక్క బిల్లుకి సంబంధించిన ప్రొవిజన్స్ ఏంటి అనేసి మనం చూద్దాం. అందులో మొదటగా భారతీయ న్యాయ సంహిత బిల్ అన్నటువంటిది. ఈ భారతీయ న్యాయ సంహిత బిల్లో భాగంగా చూడండి, టెర్రరిజంకి అలాగే మిగతా అఫెన్సెస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సపరేటిజం కావచ్చు, ఆర్మ్డ్ రెబీలియన్ అంటాం అది కావచ్చు, లేదా మన సావర్నిటీకి భంగం కలిగించేలాగా ఏ విషయాలు జరిగినా కూడా వాటిని ఈ అఫెన్సెస్ కింద మనం కేటగరైజ్ చేయడం జరుగుతుంది. సో వీటి గురించి, టెర్రరిజం గురించి మళ్ళీ క్లియర్గా డెఫినేషన్ అనేది ఇచ్చారు. అలాగే సెడిషన్ అఫెన్స్, ఇందాకే చెప్పాము,
దేశద్రోహం, ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి ఈ సెడిషన్లో రాజద్రోహం అని ఉండేది, దాన్ని ఇప్పుడు దేశద్రోహంగా మార్చటం జరిగింది. అలాగే క్యాపిటల్ పనిష్మెంట్ ఫర్ మాబ్ లించింగ్, అంటే ఈ మూక దాడులకి ఇప్పుడు హయ్యెస్ట్ పనిష్మెంట్ ఏంటి? క్యాపిటల్ పనిష్మెంట్, మరణ శిక్ష అన్నటువంటిది. అలాగే డిసెప్టివ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి? మోసగించి కొంతమందిని వ్యభిచారంలో దింపటం కావచ్చు, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇలా రిలేషన్షిప్లో ఉండి వదిలేయటం, ఇలాంటి కొన్ని అఫెన్సెస్కి మాత్రం దీని కింద ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్షని విధించటం జరుగుతుంది, అంటే దీన్ని నేరంగా పరిగణించటం జరుగుతుంది. అలాగే కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏంటి? కొన్ని చిన్న చిన్న పనిష్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5,000 లోపు జరిమానా విధించేటటువంటి శిక్షలు ఏవైతే ఉంటాయో వాటి ప్లేస్లో ఇప్పుడు ఈ యొక్క కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏంటి? సమాజ సేవని పనిష్మెంట్గా తీసుకురావటం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, ఛార్జ్ షీట్ని ఫైల్ చేయడానికి ఇక్కడ మ్యాక్సిమం టైం లిమిట్ని పెట్టారు. ఇంతకుముందు టైం లిమిట్ అనేది లేదు, కానీ ఇప్పుడు టైం లిమిట్ని పెట్టారు. ఎన్ని రోజులు టైం లిమిట్ని పెట్టడం జరిగింది అంటే 180 రోజులు, అంటే 6 నెలల్ని దీనికి టైం లిమిట్ పెట్టడం జరిగింది. 6 నెలల లోపల ఒక కేసుకి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి ఏమేమి రిమూవ్ చేశారు అన్నటువంటి ఈ ప్రొవిజన్స్లో భాగంగా ఒకటి సెడిషన్, దీన్ని రిమూవ్ చేయటం జరిగింది. రాజద్రోహం బదులుగా దేశద్రోహం అన్నటువంటిది. అలాగే సూసైడ్ అటెంప్ట్ ఏదైతే ఉందో దానిని ఇప్పుడు డీక్రిమినలైజ్ చేశారు, గుర్తుంచుకోవాలి. అంటే ఇంతకుముందు ఎవరైతే సూసైడ్కి పాల్పడే వాళ్ళు ఉంటారో వాళ్ళని దాన్ని నేరంగా పరిగణించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ నేరంగా పరిగణించటం అనేటటువంటిది లేదు. అలాగే సెక్షువల్ ఇంటర్ కోర్స్ అగెనిస్ట్ ఆర్డర్ ఆఫ్ నేచర్ అన్నటువంటిది, అడల్టరీకి సంబంధించి, వీటన్నింటికి సంబంధించి ఈ ప్రొవిజన్స్ అనేవి గుర్తుండాలి. వీటిని రిమూవ్ చేశారు. మరి ఇప్పుడు యాడ్ చేసినటువంటివి ఏంటి అంటే చూడండి, సెక్షువల్ ఇంటర్ కోర్స్ అన్నటువంటిది దీనికి సంబంధించిన ప్రొవిజన్ని, అలాగే ఉమెన్ ఎవరైతే 18 సంవత్సరాల లోపు ఉంటారో వాళ్ళ మీద గ్యాంగ్ రేప్ జరిగితే వాళ్ళకి మ్యాక్సిమం పనిష్మెంట్ అన్నటువంటిది విధించటం జరుగుతుంది. అలాగే మాబ్ లించింగ్కి సంబంధించి పనిష్మెంట్ని ఇచ్చారు. ఆర్గనైజ్డ్ క్రైమ్స్కి సంబంధించి, టెర్రరిస్ట్ యాక్ట్ యొక్క అఫెన్స్కి సంబంధించి, స్నాచింగ్కి సంబంధించి, సూసైడ్ కమిట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి వీటన్నింటినీ యాడ్ చేయటం జరిగింది ఈ ప్రొవిజన్స్ని. మరి రెండవది చూస్తే భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్ అన్నటువంటిది సిఆర్పిసి ప్లేస్లో దీన్ని తీసుకురావటం జరిగింది. మరి ఇందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ని కనుక మనం చూస్తే, ఒకటి లీగల్ ప్రొసీడింగ్స్లో టెక్నాలజీని యూజ్ చేసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలక్ట్రానిక్ డివైజెస్ని వాడటం అనమాట. అంటే ఏదైనా సాక్ష్యాన్ని సేకరించినప్పుడు వీడియోలు లాంటివి తీయటం కావచ్చు, ఆ పర్టికులర్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వీడియోలాగా వాళ్ళ యొక్క స్టేట్మెంట్ని తీసుకోవటం కావచ్చు, ఇలా ఎలక్ట్రానిక్ మాధ్యమాలని వాడుకోవటం గురించి. అలాగే మ్యాండేటరీ వీడియో రికార్డింగ్ ఫర్ స్టేట్మెంట్స్, ఎవరైతే రేప్ విక్టిమ్స్ ఉంటారో, యాసిడ్ అటాక్ విక్టిమ్స్ ఉంటారో వాళ్ళ దగ్గర ముందుగా మనం వీడియో స్టేట్మెంట్ తీసుకోవాలి. ఎందుకని అంటే కొంతకాలం తర్వాత మళ్ళీ వాళ్ళని బెదిరించో, భయపెట్టో, లేదంటే వాళ్ళే భయపడో, లేదంటే ఇంకా ఇతర రీజన్స్ వల్ల వాళ్ళు స్టేట్మెంట్ని మార్చొచ్చు, లేదంటే వాళ్ళ యొక్క కేసుని మేము వెనక్కి తీసుకుంటున్నాం, ఇది కాదు అన్నట్టుగా చెప్పచ్చు. ఆ టైంలో లేదు, ఫస్ట్ ఇది చెప్పారు కదా అన్న ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా. దానికోసమే ఇలాంటి కేసెస్లో అయితే కంపల్సరీగా వీడియో స్టేట్మెంట్ అన్నటువంటిది అవసరం. అలాగే టైమ్లీ కంప్లైంట్ స్టేటస్ అప్డేట్స్ అనేవి ఇవ్వాలి. అంటే వితిన్ 90 డేస్ లోపల ఆ కంప్లైంట్ ఏదైతే ఇచ్చారో దాని స్టేటస్ ఏంటి అన్నట్టుగా తెలియజేయాల్సిన అవసరం అనేది ఉంది. అలాగే అరెస్ట్ మీద రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టారు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా ఒక శిక్ష పడితే 3 సంవత్సరాలు పడుతుంది అని ఉంటుంది కదా కొన్నింటికి, అలాంటి వాటికి, అది కూడా 60 ఏళ్ల పైబడిన వ్యక్తులను ఎవరైనా అరెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి డిఎస్పీ పర్మిషన్ అన్నటువంటిది తప్పనిసరి. డిఎస్పీ దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాతే వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, అదొకటి. అలాగే ఇక్కడ చూడండి, కేసు విత్డ్రాయల్ అప్పుడు విక్టిమ్ కన్సల్టేషన్ అంటే ఏంటి? మనకి చాలామంది ముందు కేసులు పెడుతూ ఉంటారు, తర్వాత చాలామంది బెదిరింపులకు భయపడో వీటికి భయపడి మేము విత్డ్రా చేసుకుంటున్నాం కేసు అన్నట్టుగా చెప్తారు. అలా విత్డ్రా చేసుకునే ముందు ఖచ్చితంగా ఆ విక్టిమ్ని కన్సల్ట్ చేయాలి. ఎందుకు, ఏమైంది, రీజన్ ఏంటి అన్నట్టుగా వీటిని తెలుసుకోవడానికి కంపల్సరీగా ఆ విక్టిమ్ కన్సల్టేషన్ అన్నటువంటిది కంపల్సరీ చేయటం జరిగింది. అలాగే చూడండి, ఇన్ అబ్సెన్షియా ట్రయల్స్, ఎవరైతే ఇక్కడ మోసగించి వేరే ప్రదేశాలకు వెళ్ళిపోతారో, అబ్స్కాండ్ అయిపోతారో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇన్ అబ్సెన్షియా ట్రయల్స్ అంటే వాళ్ళని తీసుకొచ్చి బోన్లో నిలబెట్టి వాళ్ళకి ఆ జడ్జి అన్నటువంటి వాళ్ళు
ఈ శిక్ష విధిస్తున్నాం ఇదంతా అక్కర్లేదు. ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా వాళ్ళకి శిక్షను విధించవచ్చు ఎక్కడున్నా కూడా. సో ఏమంటే ఇలా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఏవైతే చేస్తుంటారో వీళ్ళు తప్పించుకోకుండా ఇది ఉపయోగపడుతుంది. అలాగే మెజిస్ట్రేట్స్కి కూడా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్తో మరింతగా ఎంపవర్ చేయటం. అంటే మెజిస్ట్రేట్స్ కూడా మొబైల్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, వాళ్ళు తీర్పిచ్చేదానికి, వాళ్ళు ఎవిడెన్స్ చూసుకునేదానికి వీటన్నింటికి కూడా ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ని వాడుకోవటం అన్నమాట. అలాగే టైమ్ బౌండ్ మెర్సీ పిటిషన్స్, అంటే మనం క్షమాభిక్షలు కోరుతూ ఉంటాం కదా, దానికి కూడా ఇదిగో ఇంత టైం అనేటటువంటిది ఉండాలి, ఈ టైం లోపలే మీరు మెర్సీ పిటిషన్కి అప్లై చేసుకోవాలి అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ అలాగే ప్రెసిడెంట్ వీళ్ళిద్దరికీ కూడా మెర్సీ పిటిషన్ ఇచ్చేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది, అవునా? సో గవర్నర్కి వచ్చేసరికి 30 రోజుల లోపలే మెర్సీ పిటిషన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది గవర్నర్కి అయితే. అదే ప్రెసిడెంట్కి అనుకోండి, దీనికి డబుల్ అనమాట, 60 రోజుల లోపల మెర్సీ పిటిషన్ని పెట్టుకునేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ చూడండి ఏమేం ప్రొవిజన్స్ డిలీట్ చేశారు, ఏమేం ప్రొవిజన్స్ యాడ్ చేశారు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి. అలాగే చివరిగా చూడండి భారతీయ సాక్ష్య బిల్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని రీప్లేస్ చేసి తీసుకొచ్చినటువంటిదే భారతీయ సాక్ష్య బిల్ అన్నటువంటిది. మరి దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అంటే చూడండి, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటే డెఫినేషన్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటే ఏంటి? మనం ఏదైనా కూడా ఒక ఎవిడెన్స్ని క్యాప్చర్ చేయడానికి, దాన్ని స్టోర్ చేయడానికి యూజ్ చేయొచ్చు. దీన్ని కావాలనుకుంటే ఎక్కడ పడితే అక్కడ వాడుకోవచ్చు, దాన్ని ఎలా అయినా కూడా మళ్ళీ యూజ్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అన్నట్టుగా దీనికి ఒక క్లియర్ డెఫినేషన్ అనేటటువంటిది ఇచ్చారు. అలాగే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ యొక్క అడ్మిసిబిలిటీ, దీని ఆమోదానికి సంబంధించి కూడా కొంత క్రైటీరియా అన్నటువంటిది ఉంది. అంటే ఏంటి, ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అన్నటువంటి వాటి కింద ఇదిగో వీటిని కన్సిడర్ చేస్తాము, వీటిని తీసుకోవచ్చు, వీటిని తీసుకోకూడదు, ఇలా అన్నమాట. అలాగే డిఎన్ఏ ఎవిడెన్స్ కూడా స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. ఇంతకుముందు మనకి చేతి నుంచి ఫింగర్ ప్రింట్స్ తీసుకోవటానికి, రెటీనాకి సంబంధించి వీటికి సంబంధించి పర్మిషన్స్ ఉన్నాయి, కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. కానీ డిఎన్ఏకి సంబంధించి మాత్రం కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఈ డిఎన్ఏ ఎవిడెన్స్ని మనం ప్రవేశపెట్టాలి అంటే దానికి కూడా కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ని ఈ బిల్లులో యాడ్ చేయటం జరిగిందనమాట. అలాగే ఎక్స్పర్ట్ ఒపీనియన్ అన్నటువంటిది కొన్ని కేసెస్లో అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్లో మెడికల్ ఒపీనియన్ అన్నటువంటిది అవసరం అవుతుంది. కొన్ని కేసెస్లో హ్యాండ్ రిటన్ రాసినటువంటి నోట్స్ ఉంటుంది కదా, దాన్ని ఎవాల్యుయేట్ చేయడానికి, అంటే దాన్ని అనాలిసిస్ చేయడానికి కూడా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అనేటటువంటిది అవసరం. అలాంటి వాటికి ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవటానికి కూడా ఇందులో ప్రొవిజన్స్ని యాడ్ చేశారు. అలాగే ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్, అంటే మనం అంటాము ఎవరైనా కూడా ఇన్నోసెంటే గిల్టీగా ప్రూవ్ అవనంత వరకు అనేసి, అవునా? కరెక్టేనా? మనకి చట్ట ప్రకారం ఏంటి, ఒక కేసులో నిందితుడు అన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ నిందితుడు దోషి అని ఎప్పుడు తెలుస్తుంది? కోర్టు నువ్వు దోషి అని చెప్పినప్పుడు. అంతవరకు కూడా అతను నిందితుడిగా మాత్రమే ఉంటారు, అతన్ని అప్పటి వరకు కూడా ఇన్నోసెంట్గానే పరిగణిస్తారు. సో దానికి సంబంధించిన ప్రొవిజన్ కూడా ఈ బిల్లులో ఉంది. ఇది దీనికి సంబంధించి ఏమేం డిలీట్ చేశారు, కొత్తగా ఏమేం యాడ్ చేశారు అన్నటువంటిది. ఇక్కడ ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ రికార్డ్కి సంబంధించినటువంటి అడ్మిసిబిలిటీని కొత్తగా ఒక ప్రొవిజన్లో యాడ్ చేయటం జరిగింది. ఇవి ఈ 3 బిల్లులకి సంబంధించి. మరి దీనికి సంబంధించి ప్రిలిమ్స్లో మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అన్నటువంటిది చూద్దాం. ఇంకా చూడండి ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇది, అలాగే ఇది మెయిన్స్ క్వశ్చన్, దీన్ని ప్రాక్టీస్ చేయండి. సో ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, ఇంతకుముందు బ్రిటిష్ హయాంలో ఉన్నటువంటి 3 క్రిమినల్ చట్టాల స్థానంలో ఇప్పుడు కొత్తగా బిల్లుల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి జెండర్ న్యూట్రాలిటీని ఎన్ష్యూర్ చేయటం, రెండవది జస్టిస్ని అంటే న్యాయాన్ని త్వరగా అందించటం, అలాగే మనం న్యాయ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలి అన్నటువంటి నేపథ్యంలో ఈ కొత్తగా 3 బిల్లుల్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి లోక్సభ రాజ్యసభ 2 ఆమోదించటం జరిగింది. ఆ నేపథ్యంలో అసలు పాత బిల్లులు ఎందుకు అవసరం లేదు, కొత్త బిల్లులు ఏంటి, కొత్త బిల్లుల్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, ప్రిలిమ్స్లో మెయిన్స్లో మనకి ఎలా క్వశ్చన్స్ అడగచ్చు అన్నటువంటిది ఈ వీడియోలో చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.